అందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి మనకు పక్కా సమాచారం మీద కొన్ని నేరేడుగుమ్ము, పిఏపల్లి ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఐలాండ్స్ అన్నింటిలో కూడా రేడ్స్ చేయడం జరిగింది. ఈ రేడ్స్లో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సిడబ్ల్యూసి, డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలాండ్స్ మనము చెక్ చేయడం జరిగిందండి. ఈ ఐలాండ్స్లో ఒక 36 మంది బాండెడ్ లేబర్స్ని పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళని హైదరాబాద్లో ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళ ఊర్లు అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, ఏపీ ఈ రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కి ఏదో ఒక ఉద్యోగం కోసము వాళ్ళు వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లలో ఈ అక్యూజ్డ్ మన దగ్గర ఇప్పుడు 8 మంది అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళ ఏజెంట్స్ హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో వీళ్ళకి 15,000 జీతం ఇస్తాము, 2 పూటలు అన్నం 3 పూటలు అన్నం పెడతాము, రోజుకి 2 గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు మాయమాటలు చెప్పిన తర్వాత వాళ్ళని రాత్రిపూట దేవరకొండకు తీసుకొని వచ్చి దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్లో ఉండే ఐలాండ్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ ఐలాండ్స్లో వాళ్ళతో రోజు ఫిషింగ్ యాక్టివిటీ, వలలు వేస్తే ఆ వలలు గుంజే యాక్టివిటీ చేపిస్తాం. అయితే ఇందులో వాళ్ళని అక్కడ ఐలాండ్స్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడే ఓ ప్లాస్టిక్ షీట్ ఇచ్చి అక్కడే వితౌట్ ఎనీ అకామిడేషన్ పండుకోమని చెప్పడము, రోజుకి ఓన్లీ 2 పూటలే అన్నం పెట్టడము, మధ్యాహ్నం 1ంటికి, రాత్రి 1ంటికి. ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతా అంటే వాళ్ళ ఆధారాలు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొట్టడము, చాలామంది బాడీస్ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి. కొట్టి అది ఐలాండ్ కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా ఉంటుంది కాబట్టి ఐలాండ్లో పెట్టి వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు ఈ మరీ అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 1 year నుంచి ఇట్లాంటి యాక్టివిటీ నడుస్తున్నది. ఇప్పుడు దాకా మేము ఒక 8 మంది ఫిషర్మెన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో వర్త్య జవహర్, రమేష్, శివ, సింహ, విశాఖ, బాబూజీ, తాతారావు, బంగారి వీళ్ళందరూ కూడా చాలా వరకు నేరేడుగుమ్ము, పిఏపల్లి, కొంతవరకు అంకాపల్లి, ఆంధ్రప్రదేశ్ ఈ బార్డర్ కాబట్టి బోత్ స్టేట్స్ నుంచి కూడా వీళ్ళని ఇట్లా చేయడం జరిగింది. వీళ్ళకు కూడా ఒక 4 ఏజెంట్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 4 ఏజెంట్స్ కూడా హైదరాబాద్లో వాళ్ళు ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఏజెంట్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళని ఇలాంటి మాయమాటలు చెప్పించేసి ఈ ఐలాండ్స్కి తీసుకొని వచ్చి వాళ్ళని బాండెడ్ లేబర్గా వాడడం జరుగుతుంది. అయితే చాలా వరకు ఇక్కడ మేము పట్టుకున్న రెస్క్యూ చేసిన లేబర్లో వాళ్ళ బాడీ మీద ఇంజురీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా వాళ్ళని బంధించి పెట్టడం జరిగింది. ఇంకా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వరకు కూడా గత కొన్ని రోజుల నుంచి, గత నెల నుంచి చాలామంది పారిపోవడం కూడా జరిగింది. ఎవరైనా వచ్చినా కూడా పోలీసు వాళ్ళు మీ మీదనే రిటర్న్లో కేసులు పెడతారని చెప్పేసి వీళ్ళని భయపెట్టించి బంధించి మరి వీళ్ళని ఈ బాండెడ్ లేబర్ కింద వాడడం జరిగింది. దీని మీద మనము 5 FIRs రిజిస్టర్ చేసినాము, బాండెడ్ లేబర్ కింద, ఇంకా జువెనైల్ జస్టిస్ కింద. ఈ 36 మెంబర్స్లో 32 మంది అడల్ట్స్ అయితే 4 చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఇందులో ఒక లేడీకి 1 year పాపతో కూడా ఆమెని కూడా బాండెడ్ లేబర్గా వాడడం జరిగింది. అండ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ కూడా మన ఏఎస్పీ దేవరకొండ గారు, సిఐ డిండి, సిఐ కొండమల్లపల్లి, ఎస్ఐస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టి కాన్సన్ట్రేట్ ఎఫర్ట్స్ కింద మనము పట్టుకోవడం జరిగింది. ఇది ఇంకా కొన్ని ఐలాండ్స్ కూడా మేము ఇంకా కొన్ని వర్కౌట్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఏమంటే మనం షెల్టర్ హౌసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్. మిగతా 4 అబ్స్కాండింగ్ ఉన్న అక్యూజ్లను కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాం, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాం.
థ్యాంక్ యూ. మా సమాచారం ప్రకారం 1 year నుంచి నడుస్తుంది. పారిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళే చెప్తున్నారు. సుమారు ఒక 8 మంది వరకు అయితే మాకు పారిపోయినట్టు తెలుస్తున్నది. కాకపోతే పారిపోనీకి కూడా ఆస్కారం లేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఒకవేళ ఐలాండ్ దివి ఎక్కడైనా ఫారెస్ట్ కనెక్టెడ్ ఉంటే పారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశం కూడా లేకపోతే ఐలాండ్ ఉంటే మాత్రం చుట్టూ నీళ్ళే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా పారిపోయే అవకాశం ఉండదు. ఈ 36 మెంబర్స్లో 32 మంది అడల్ట్స్ అయితే 4 చిల్డ్రన్ కూడా ఉన్నారు. ఇందులో ఒక లేడీకి 1 year పాప కూడా ఆమెని కూడా బాండెడ్ లేబర్గా వాడడం జరిగింది. అండ్ దిస్ ఎంటైర్ ఆపరేషన్ కూడా చైల్డ్ మన ఏఎస్పీ దేవరకొండ కొన్ని వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ఏమంటే మనం సెంటర్ ఆఫీస్కి షిఫ్ట్ చేయడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్. మిగతా 4 అబ్స్కాండింగ్ ఉన్న ఆక్యూజన్ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసిన వాళ్ళు కూడా దూరంలోనే పట్టుకుంటాం. థ్యాంక్ యూ. పారిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వాళ్ళు 8 మంది వరకు అయితే మాకు పారిపోయినట్టు తెలుస్తున్నది. కాకపోతే పారిపోనీకి కూడా ఆస్కారం లేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఒకవేళ ఐలాండ్ అది ఫస్ట్ కనెక్టెడ్ ఉంటే పారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశం కూడా లేకపోతే ఐలాండ్ ఉంటే మాత్రం చుట్టూ నీళ్ళే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా పారిపోయే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,